ఒక్కోసారి ప్రయాణికులు మరోసారి కండక్టర్ల వల్ల చిల్లరకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. కొన్ని సందర్భాల్లో కండక్టర్స్ దగ్గర నిజంగానే చిల్లర ఉండవు. ఇలా సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సులో ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ప్యాసింజర్లకు కండక్టర్లకు మధ్య చిల్లర గొడవలకు స్వస్తి పలికేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ బస్సులో QR కోడ్ స్కానింగ్తో ప్రయాణం చేయొచ్చని తెలిపింది. ఆర్టీసీ బస్సుల్లో కొంతమంది కండక్టర్ల దగ్గర టికెట్ తీసుకున్నప్పుడు చిల్లర సమస్య రావడం సర్వసాధారణం. ఎవరైనా బస్సు ఎక్కి పెద్ద నోట్ ఇస్తే చిల్లర లేక గొడవ పడడం, ఏకంగా బస్సులోంచి దింపడం లాంటి ఘటనలు జరిగాయి. కొన్ని సందర్భాల్లో కండక్టర్స్ చిల్లర లేకపోతే టికెట్ వెనకాల తర్వాత ఇస్తామంటూ రాసిస్తుంటారు. కొంతమంది కండక్టర్స్ ప్రమేయం లేకుండా తమ దిగాల్సిన స్టాప్ రావడంతో హడావుడిగా దిగేస్తుంటారు. దీంతో చిల్లర తీసుకోవడం మర్చిపోతుంటారు. కొంతమంది ప్రయాణికులు ఆయా బస్సు డిపోల దగ్గరికి వెళ్ళి మిగిలిన చిల్లర తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒక్కోసారి ప్రయాణికులు మరోసారి కండక్టర్స్ వల్ల చిల్లరకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. కొన్ని సందర్భాల్లో కండక్టర్స్ దగ్గర నిజంగానే చిల్లర ఉండవు. ఇలా సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సులో ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. స్కానర్తో చేంజ్ ప్రాబ్లం లేకుండా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ అదే అడుగుతున్నారు చాలామంది జెంట్స్ అయితే. చేంజ్ ఇబ్బంది లేకుండా చాలామంది అదే అడుగుతున్నారు. స్కానర్ ఉందా అని అడుగుతున్నారు. ప్యాసింజర్లకు కండక్టర్లకు మధ్య చిల్లర గొడవలకు స్వస్తి పలికేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ బస్సులో QR కోడ్ స్కానింగ్తో ప్రయాణం చేయొచ్చని తెలిపింది. ఇక నుంచి UPI పేమెంట్స్ ద్వారా ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో భాగంగా ఆన్లైన్ టికెటింగ్ తీసుకొచ్చామంటున్నారు ఆర్టీసీ అధికారులు. త్వరలోనే మరిన్ని ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. చేతిలో చిల్లి గవ లేకుండా ఇక నుంచి ఆర్టీసీ బస్సులో తిరగొచ్చని తెలిసిందే. అయితే అలానే అకౌంట్లో డబ్బులు ఉండాల్సిందే. దీంతో చిల్లర లేదని ప్రయాణ మధ్యలో బస్సు నుంచి దింపే పరిస్థితి నుంచి ప్రయాణికులకు విముక్తి లభించింది. బస్సులలో ప్రయాణించాలంటే ముందుగా అందరికీ ప్యాసింజర్స్కి కండక్టర్స్కి వచ్చే బాధ వచ్చేసి చేంజ్ గురించి. అయితే చిల్లర విషయంలో కండక్టర్స్కి ప్యాసింజర్స్కి ఎన్నోసార్లు కూడా గొడవలు అవుతుంటాయి. అలాంటిది ఇప్పుడు ఈ చిల్లర విషయంలో చెక్ పెట్టడానికి అయితే ఆర్టీసీ ముందుకు వచ్చిందని చెప్పాలి. అయితే ఇప్పుడు తాజాగా చూస్తే అయితే ప్యాసింజర్స్కి కూడా కండక్టర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే టికెట్ విధానాన్ని స్కానర్ విధంగా తీసుకొచ్చారని చెప్పాలి. అయితే మనం గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాత్రము ఈ టికెట్ స్కాన్ చేసుకోవాలి. అయితే ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మనకు టికెట్ ఉంటుంది. అయితే QR కోడ్ని కండక్టర్స్ ప్యాసింజర్స్కి చూపిస్తూ ఉంటారు. దాని తర్వాత ఇది ఈజీగా స్కానింగ్ చేసుకొని పేమెంట్ ప్రాసెస్ కూడా చేయవచ్చు. దీనివల్ల అయితే కండక్టర్స్కి ప్యాసింజర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు కొన్ని టైమ్స్ మాత్రము అనుకోని సమయంలో అయితే సిగ్నల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలామంది ఈ చిల్లర విషయంలో ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటారు. అలాంటిది ఇప్పుడు ఇలాంటి ఇబ్బంది ఉండకపోవడానికి అయితే చాలామంది స్కానర్స్ని ఉపయోగిస్తున్నట్టు కూడా కండక్టర్లు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో సుప్రియ, HMTV, హైదరాబాద్.